హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వానీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ స్పెషల్ ఏంటంటే కర్ణాటక స్టైల్లో బిస్మిలాయ్ బాత్, అలాగే హెల్దీగా, అంటే అర్థమైందా, మిల్లెట్స్తో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ దానికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. ఇదిగోండి మిల్లెట్స్. ఈ మనకి సామలు, ఆలకలు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా ఏ మిల్లెట్ అయినా పర్లేదు. అది తీసుకొని నేను పొద్దున్నే కడిగి నానపెట్టేసుకున్నాను. ఒక గ్లాసు మిల్లెట్స్ తీసుకుంటే అందులో హాఫ్ గ్లాసు కందిపప్పు, ఈ రెండు కడిగి నానపెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే కూరగాయలు కట్ చేసేసి పెట్టుకున్నానండి. సొరకాయ, రాడిష్, ఇవి బొబ్బర్లు అంటారు కదా అవి, బీన్స్, క్యారెట్, వంకాయ, బంగాళదుంప, చిలకడ దుంప, అలాగే ఇది బెంగళూరులో దొరుకుతుందండి, నూకల్ అంటారు దీన్ని. ఇదిగోండి, ఇది బిస్మిలాయ్ బాత్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మనకి విజయవాడలో అయితే చూడలేదు నేను, ఇంకెక్కడైనా దొరుకుతాయేమో చూడండి. దీని పేరు అయితే నాకు తెలియదండి. ఈ రెండు నేను బెంగళూరులో తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇవి కట్ చేసి పెట్టాను. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, ఒక టొమాటో, కొబ్బరిని చక్కగా తురుముకొని పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొంచెం చింతపండు నానబెట్టి, కొంచెం చింతపండు పులుసు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఏ ఆయిల్ అయినా పర్లేదు. నేనైతే పప్పు నూనె వాడుతున్నానండి, కోల్డ్ ప్రెస్డ్ పప్పు నూనె. ఇది ఎక్కువ పట్టదు, కొంచెమే, చాలా కొంచెం పడుతుంది. అందుకనే హెల్దీ ఫుడ్ అన్నాను అనమాట దీన్ని. ఎందుకంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వస్తున్నాయి మనకి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, అది హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కింది, కొంచెం ఆవాలు వేసుకుందాం. ఇవి కూడా ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. చిట్పట్టమనగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు. ఇది ఎక్కువ వేయక్కర్లేదు, మన సాంబార్లో అట్లా అయితే ఇలా ఎక్కువ వేస్తాం కదా, దీంట్లో ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కొంచెం స్మెల్కి వేసి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయ ముక్కలన్నీ వేసేద్దాం. ఇష్టమైన వాళ్ళు ఇందులో క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు వేస్తున్నాను. నేను చూపించా కదా బెంగళూరు నుంచి తెచ్చుకున్నానని చెప్పి, అవి దొరకకపోయినా మనకు దొరికే కూరగాయలతో ట్రై చేద్దాం, అలా కూడా బాగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రై అవనిద్దాం. మూత పెట్టాలి. ఆయిల్లో కూరగాయ ముక్కలన్నీ ఫ్రై అయ్యాక కొంచెం 2 మినిట్స్ అలా మగ్గనిచ్చాక కొంచెం పసుపు, అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇవి వేసుకున్నాక ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకున్నాం కదండి కందిపప్పు, అందులో వేసేద్దాం. ఇప్పుడు నానబెట్టుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదన్నమాట, అందుకని
ఒక 2-3 అవర్స్ నానబెట్టేసాం అనుకోండి, మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే మిల్లెట్స్ కూడా నేనైతే మార్నింగే కడిగి నానబెట్టేసానండి. మార్నింగ్ 4కే నానబెట్టాను. ఎంత ఎక్కువ నానితే అంత మంచిది. మిల్లెట్స్ కూడా అవి కూడా వేసేసుకొని ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి బాగా. అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వాటర్ పోద్దాం. మనము రైసు పప్పు కలిపి 1.5 గ్లాస్ తీసుకున్నామండి. దానికి 3 క్వాంటిటీ పొయ్యాలి వాటర్ అయితే. ఎందుకంటే మిల్లెట్స్ కదా, ఎక్కువ వాటర్ పోస్తే బాగా ఉడికి మనకి అరుగుదలకు కూడా ప్రాబ్లం ఉండదు. సో నేను మొత్తం 5 గ్లాసెస్ దాకా పోసాను. ఒకవేళ ఉడికాక కూడా టైట్గా అనిపిస్తే దానికి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అంత లూజ్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వాటర్ పోసేసి మొత్తం ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్ రానిచ్చాం అనుకోండి, మంచిగా అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేద్దాం. 3 విజిల్స్ రానివ్వాలి. 3 అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. కుక్కర్ ప్రెషర్లో పోయేలోపు ఇలా కొబ్బరి తురుము పెట్టుకున్నానండి. అలాగే చింతపండు కొంచెం జ్యూస్ చేసి తీసుకున్నాను. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎంటీఆర్ వాళ్ళది బిస్మిల్లాహ్ బాత్ మసాలా అన్నమాట. ఇది ఈజీగా అన్ని చోట్ల అవైలబుల్ అవుతుంది. నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను. ఇది కూడా వచ్చేటప్పుడు మెయిన్ టేస్ట్ అలా ఈ మసాలాలోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెషర్ పోయిందేమో చూద్దాం. ఇదిగోండి, ప్రెషర్ పోయింది కదా, చూద్దాం మన బిస్మిల్లాహ్ బాత్ ఎక్కడ దాకా వచ్చింది. ఇవన్నీ చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే దీంట్లో చింతపండు జ్యూస్ పోసాం. ఓకేనా, అలాగే బిస్మిల్లాహ్ పౌడర్ కూడా, మసాలా పౌడర్ కూడా వేసేద్దాం. ఇంకా మనం విడిగా ఇందులో అయితే ఏమీ వేయక్కర్లేదు, అంతా ఈ మసాలాలోనే ఉంటుంది. సాల్ట్ ఒకటి మనం చూసి వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలన్నమాట. మనం పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి విడిగా కారం అయితే ఏం వేయలేదు, ఇందులోనే ఉంటుందండి. ఒకవేళ మనకి కారం చాలలేదు అనిపిస్తే ఇంకొంచెం బిస్మిల్లాహ్ మసాలా వేసుకోవడం. అలాగే కొబ్బరి కూడా తురుము పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. మనకి ఓకే, ఇదిగోండి ఇలా సరిపోయింది కదా. ఒకవేళ టైట్ అయింది అనుకోండి, కొంచెం హాట్ వాటర్ కలుపుకుంటే చక్కగా లూజ్గా వస్తుంది. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అలాగా వేసుకోవచ్చు. గట్టిగా తినే వాళ్ళు అయితే గట్టిగా, కానీ లూజ్గా అయితేనే వేడిగా లూజ్గా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ఏంటంటే బూందీ కానీ చిప్స్ కానీ వేసుకుని తింటారు, చాలా బాగుంటుంది కాంబినేషను. ఇప్పుడు అన్నీ వేసేసాం, ఇంకా ఏం లేదు. దీన్నిలాగా ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ చూసానండి, కొంచెం పట్టుద్ది వేసాను. అలాగే ఈ మసాలా కూడా ఇంకొంచెం పడుతుంది. ఈ మసాలా అంతా మన టేస్ట్ తగినట్టు చూసి వేసుకోవడమే అన్నమాట.
టేస్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. చూద్దాం మా ఇంట్లో వాళ్ళు ఏమంటారో, వెయిట్ చేసి చూడాలి. ఒక 10 మినిట్స్ వదిలేద్దాం అన్నమాట. ఇవ్వండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కూరని కొంచెం నెయ్యి వేసుకొని, జస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను, కొంచెం జీడిపప్పులు, కొంచెం ఫ్రై చేసుకుందాం. అలాగే చాలా కొంచెం ఇంగువ డైరెక్ట్ కూడా వేయచ్చు, కానీ నేను నెయ్యిలో వేస్తున్నాను, బాగుంటుంది కదా అందుకని. ఫ్రై అవనిద్దాం కొంచెం. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయి, అలాగే కొంచెం కొత్తిమీర. మన ఎమ్మీగా టేస్టీగా కర్ణాటక స్టైల్ మిల్లెట్స్ బిస్మిల్లాబాత్ రెడీ. అన్నీ సరిపోయినాయి, టేస్ట్ అది కూడా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా నా స్టైల్లో చేయడం? అంటే రైస్తో చేస్తారు కదా ఎక్కువ, మనం ఇప్పుడు హెల్తీగా చేయాలనుకున్నాం కాబట్టి మిల్లెట్స్తో ఇలా కూడా ట్రై చేయండి. ఉట్టి మిల్లెట్స్ తినాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా, ఎందుకంటే అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. మిల్లెట్స్ నెక్స్ట్ వచ్చి ఇందులో ఫైబర్ ఉంది, ప్రోటీన్ అంటే కందిపప్పు వేసాం కాబట్టి ప్రోటీన్ ఉంది. మిల్లెట్స్ హెల్త్కి మంచిది, అందులో కూడా ఫైబర్ రిచ్ ఫుడ్ అని చెప్పచ్చు దీన్ని అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా నా స్టైల్లో మిల్లెట్స్ బిస్మిల్లాబాత్ ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాం. ఇది వేడి కూడా తొందరగా చల్లారదు అనమాట. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.